రామాయణం అరణ్యకాండ 59 సర్గ. ఇక్కడ సీతాదేవిని ఆశ్రమంలో ఒంటరిగా వదిలి వచ్చిన కారణం ఏమిటి అని రాముడు లక్ష్మణ్ణి అడుగుట, అలాగే వదిన తన్ను ఎంతలాగా తూలినాడినా సరే విధి లేక తను వచ్చానని అన్నకు పాపం తన పరిస్థితి విన్నవించుకుంటాడు లక్ష్మణుడు. అయినా సరే నువ్వు అలాగా అంతే అంది, కానీ ఆ సందర్భంలో అలా విడిచిపెట్టి రావటం సరైంది కాదు కదా అని శ్రీరాముడు మళ్ళీ లక్ష్మణుడికి చెప్పటం గురించి ఇక్కడ చెప్పబడింది. అతాశ్రమామాధుపావృత్తం అంతర రఘునందనః పరిపప్రచ్ఛ సౌమిత్రిం రామో దుఃఖార్దితం పునః. ఎంత వెతికినా సరే సీత ఏదైతే కనపట్లేదో అక్కడ అన్ని స్థలాలు గాయించాడు, చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా చూశాడు. ఆ రఘువంశానికి చెందిన శ్రీరాముడు మారీచిని చంపి ఆ ప్రదేశం నుంచి ఆశ్రమానికి మళ్ళీ ఎంతలాగా త్వరగా వద్దామనుకున్నా సరే దుఃఖంలోనే ఉన్నాడు. ఇలా మళ్ళీ తను వెళ్దాం అనుకున్నప్పటికీ తన దగ్గరికి వచ్చిన ఆ లక్ష్మణ్ణి చూసి మళ్ళీ ప్రశ్నిస్తాడు. ఎందుకంటే సీతని అక్కడ చూసుకోమని చెప్పాడు, తను ఎందుకు వచ్చాడు అని. తమోవాచ కిమర్థం త్వం ఆగతో ఆప్యాస్య మైథిలీం యథా సా తవ విశ్వాసాత్ వనే విరహిత మయా. ఓ లక్ష్మణ, నీ రక్షణలో కదా సీతాదేవిని పెట్టి నేను వచ్చేసాను. ఇప్పుడు నువ్వు కూడా వచ్చేసావు. ఎలాంటి ప్రమాదం కలిగిందో ఏమో, నిన్ను నమ్మి కదా నేను ఆమెను ఇలా వదిలేసి వచ్చాను. అయితే ఆమె ఒంటరిగా ఉంది, నువ్వు కూడా వదిలేసి వచ్చేసావే. దృష్ట్వేవాభ్యాగతం త్వాం మే మైథిలీం త్యజ్య లక్ష్మణ సంకమానం మహత్పాపం యత్ సత్యం వ్యదితం మనః. సీతాదేవి ఏకాకిగా ఉంది, పైగా ఆవిడ ఏం చెయ్యగలదు, నువ్వు కూడా వచ్చేసావు. అది చూసుకుని నిజంగానే ఆవిడకి ఏదో చాలా విపత్తే దాపరించిందని నేను అనుకుంటున్నాను. నా మనస్సు బాధకి లోబడిపోతుంది. స్ఫురతే నయనం సవ్యం బాహుశ్చ హృదయం చ మే దృష్ట్వా లక్ష్మణ దురే త్వాం సీతా విరహితం పదిః. లక్ష్మణ, ఆశ్రమంలో సీతాదేవికి తోడుగా ఉండమని నీకు చెప్పాను కదా, ఆమె లేకుండా నువ్వు ఒక్కడివే ఎందుకు ఇలా వచ్చేసావు? నన్ను ఇలా దూరంగా ఉండగానే చూసావు కదా, వెంటనే అన్నా వెళ్ళిపోవలసింది కదా. కానీ నువ్వు వచ్చేసావే, నా గుండె పగిలిపోతుంది, సీతకి ఏమైందో నాకేం అర్థం కావట్లేదు అని. ఏవముక్తస్తు సౌమిత్రిః లక్ష్మణः శుభలక్ష్మణः భూయో దుఃఖ సమావిష్టో దుఃఖితం రామమబ్రవీత్. వినయాది సద్గుణాలతో సంపన్నంగా ఉన్న లక్ష్మణుడు కూడా అసలు అక్కడికి రావాల్సిన పరిస్థితి. అందుకే సీతాదేవి తన్ను నిందిస్తూ ఏవైతే మాటలతో ఇంకా వేరే గత్యంతరం లేక వదిలేసి రావాల్సి వచ్చింది, ఆ బాధనంతా కూడా ఆ శ్రీరాముడు కూడా మందలిస్తూ ఉంటే ఇంకా ఇంకా కదిలిపోతున్నాడు. ఎంతో నొచ్చుకుని అన్నాడు, ఎందుకంటే కావాలని వదిలేలేలే, అట్లాంటి పరిస్థితులు కల్పించబడ్డాయి, అందుకుని రావాల్సి వచ్చింది. తను కూడా బాధపడుతున్నాడు, అందుకుని మళ్ళీ రాముడికి ఇట్లా విన్నవించుకుంటున్నాడు లక్ష్మణుడు. न स्वयं कामकारेण तां व्यक्त्याहमिहागतः ప్రచోదితస్తయేవోగ్రీహ త్వత్సాకాశమిహాగతః. అన్న, నా అంతట నేను కానీ బుద్ధిపూర్వకంగా కావాలని కానీ ఇది నేను చేసింది కాదు, పైగా నీ మాట నేను వినకూడదని కూడా నాకేమీ లేదు. అక్కడ ఆ వదినని నేను వదిలి ఇక్కడికి రావటానికి ఆవిడ తీవ్రమైన మాటలే కారణం, నన్ను ఒత్తిడి చేసింది, ఇక్కడ నీ దగ్గరికి వచ్చేలాగా చేసింది. అరణ్యేన పరాకృష్టం హే సీతే లక్ష్మణేతి చ పరిత్రాహీతి యద్వాక్యం మైథిల్యాస్తచ్ఛ్రుతిం జ్ఞాతం. అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని ఏదైతే నన్ను రక్షించండి రక్షించండి అన్న నీ కంఠస్వరం వినిపిందో, ఆ ఆర్తనాదాలు వినేసరికి ఆమె చెవిన చేరేసరికి ఆవిడికి బాధ ఎక్కువైపోయింది. అందుకుని నన్ను అక్కడ ఉండనివ్వలేదు. ఏదో అయింది, వెళ్ళి చూడు వెళ్ళి చూడు అని నన్ను బలవంతం పెట్టింది. సాతామర్త స్వరం శ్రుత్వా తవ స్నేహేన మైథిలి గచ్చ గచ్చేతి మామాహ రుదతి భయమిఫల. ఆ ఆర్త మాటలు, ఆ స్వరం వినేసరికి ఆమెకి నీ మీడున్న అనురాగం కొద్దీ భయానికి లోబడిపోయింది. ఆ భయంతో వణికిపోతూ ఏడుస్తూ లక్ష్మణ వెళ్ళు లక్ష్మణ వెళ్ళు అని నన్ను తొందర పెట్టింది. ప్రచోద్యమానేన మయా గచ్చేతి బహుశస్తయా ప్రత్యుక్త మైథిలీ వాక్యం ఇదం త్వత్ప్రత్యాన్వితం.
వెళ్ళు వెళ్ళు అని ఎంత ఒత్తిడి చేసిందో. పైగా మీ ఇక్కడ ఎవరి ద్వారా కూడా విజయం వేరే వాళ్ళకి కాదు, రాముడికే వస్తుంది. అజేయుడు, ఆయన ఎవరు జయించలేరు అని నేను ఎన్ని రకాలుగా చెప్పినా సరే నమ్మలేదు. పైగా ఇక్కడ ఆమెకు నేను ఎట్లా సమాధానం చెప్పినా సరే ఆవిడ వినే స్థితిలో కూడా లేదు. నతత్ పశ్యామ్యహం రక్షో యదస్యా భయమావహి నిర్వృత్తా భవనాస్త్యేతత్ కేన్యాప్యేవముదాహృతం. శ్రీరాముడు ఆపద కలిగింది, పైగా రాక్షసుడు ఆయనకి ఆపద కలిగించేవాడు ఎవ్వడూ లేడు. ముల్లోకాల్లో ఆయనకి ఎవరు ఆపద కలిగించలేరు. ఈ భూమండలంలో ఎవ్వరూ లేరు. రాముడు పలుకులు కావు, ఎవరు ఆయన కంఠస్వరంతో మాట్లాడుతున్నారని ఎన్ని రకాలుగా చెప్పినా సరే, ఇంకా నిశ్చింతగా ఉండు, ఏం కాదు వచ్చేస్తాడని చెప్పినా సరే, ఆ దుఃఖానికి భయానికి లోబడిన సీత అవి అంగీకరించలేదు. విగర్హితం చ నీచం చ కథమారోప్యభిధాస్యతి త్రాహితే వచనం సీతే యస్త్రాయేత్ త్రిదశానపి. అమ్మ, శ్రీరాముడు చాలా ఉత్తమమైన గుణాలతో ఉత్తమమైన వంశంలో జన్మించిన వాడు. దేవతలు సైతం కూడా అంటే దేవతలకే రక్షణ కలిగించే అంత సమర్థత కలిగి ఉన్నవాడు. అట్లాంటి మహావీరుడమ్మ రాముడు. ఆ హే సీత రక్షించు అని గాని ఇట్లాంటి దీన స్థితిలో దీనంగా విలపిస్తాడని అనుకుంటున్నావా? ఒక అల్పుడలాగా అంటాడు, రాముడు కాదని అని. కిం నిమిత్తం తు కేనాపి భ్రాతుర్యాలంబ్యమేశ్వరం రాక్షసే నేరితం వాక్యం త్రాహి త్రాహీతి శోభనే. మంగళ స్వరూపురాల, ఎవరో ఒక దుష్ట రాక్షసుడు ఏదో ప్రయోజనాన్ని ఆశించి ఇట్లాగా ఏదో మనల్ని ప్రలోభ పెట్టేలాగా చేస్తున్నాడు. ఇది నా అన్న కంఠస్వరం కాదు, కానీ నా అన్న కంఠస్వరాన్ని అనుకరించి వాడు పలుకుతున్నాడు. ఎందుకంటే ఇట్లాంటి పలుకులు రాముడు పలకడు. కంఠస్వరాన్ని అయితే అనుకరించి చెయ్యగలవు, కానీ ఆయన మాట్లాడే మాటలు ఇలాంటివి కాదే. ఇలా ఎందుకు మాట్లాడతాడు? ఆ గొంతు అలాగే అనిపిస్తుంది, కానీ ఈ మాటలు రాముడు మాట్లాడడు అని నేను ఎన్నో రకాలుగా సీతకి నచ్చ చెప్పేలాగా చెప్పానన్నా అన్నాడు. విస్వరం వ్యాకృతం వాక్యం లక్ష్మణ త్రాహి మామితి నభవత్యా వ్యత కార్య కునారీ జన సేవిత. హే లక్ష్మణ త్రాహిమాం అని పలికిన స్వరం రాముడిది కాదు. ఎందుకంటే అట్లాంటి మాటలు రాముడు మాట్లాడాడు. ఆ అవసరం కానీ సందర్భం కానీ రాముడికి వచ్చే అవకాశమే లేదు. అందుకే నేను ఇన్ని చెప్పినా సరే కానీ ఒక సామాన్య స్త్రీలాగా నువ్వు ఇంత బాధకు లోబట్టమన్నది తగదు తల్లి అని. అలం వైక్లభ్య మాలభ్య స్వాస్థా భవ నిరుత్సక నసో అస్తి త్రిషు లోకేషు పూమాన్ వై రాఘవం రణి జాతో వా జాయమానో వా సంయుగే యః పరాజయేత్. తల్లి, నువ్వు ఇంతలాగా భయానికి లోబడకు, ఇంతలాగా బాధకి లోబడాల్సిన అవసరమే లేదు. మనస్సుని కాస్త కుదుటపరుచుకో, నన్ను తొందర పెట్టకు. ఈ యుద్ధరంగంలో రాముడిని జయించగలిగిన వాడు, రాముడికి ఆపద తీసుకొచ్చేవాడు ఎవ్వరూ లేరు ముల్లోకాల్లో కూడా అని నేను నచ్చజెప్పాను అన్నాడు. నా జయ్యో రాఘవో యుద్ధే దేవ్యేహ శక్రపురోగమ్యేహ ఏవముక్తా తు వైదేహి పరిమోహిత చేతన ఉవాచాశ్రుని ముంచంతి దారుణం మాం ఇదం వచః. ముల్లోకాల్లో కూడా అటువంటి వాడు లేడు, పుట్టలేదు, ఇంకా పుట్టబోడు కూడా. ఇక మీదట కూడా అట్లాంటివి జరిగే అవకాశాలు లేవు తల్లి. ఇంతకు ముందు జరగలేదు, ఇప్పుడు జరగదు, ఎప్పటికీ జరగదు. ఇంద్రాది సకల దేవతలు అందరూ కలిసి వచ్చి యుద్ధం చేసినా సరే రాముణ్ణి జయించలేరమ్మా. నేను ఇంతగా ధైర్యం చెప్పినా సరే ఆ వైదేహి ఆ భ్రాంతికి, భయానికి, బాధకి లోబడిన కారణంగా ఇలా ఆవిడ వినలేదు, అందులోంచి బయట పడలేకపోయింది. సంతతధారగా ఏడుస్తూనే ఉన్నది, అతి దారుణంగా కూడా నాతో మాట్లాడింది. బాహో మయీ తవాత్యర్థం పాప ఏవ నివేశితః వినష్టే భ్రాతరి ప్రాప్తుం న చ త్వం మాం అవాప్స్యసి. మీ అన్న ఆ ప్రాణాలు విడిస్తే నన్ను పొందాలన్న పాప బుద్ధితో ఉన్నావు, అందుకే నువ్వు వెళ్ళట్లేదు. నేను ఎన్ని రకాలుగా చెప్పినా నీలో ఇటువంటి బుద్ధి ఉందని నాకు తెలియలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇట్లాంటి కోరికతో ఉన్నావు అన్నట్టుగా నన్ను నిందించింది. నువ్వు ఎలా అయినా సరే నన్ను పొందాలనుకున్నావు, మా అన్న మరణిస్తేనే మంచిది అన్నట్టుగా నువ్వు వేచి ఉన్నట్టున్నావు అని. సంకేతాత్ భరతేన త్వం రామం సమనుగచ్చసి శ్లోకంతం క్రోశంతం హి
సంకేతాద్భరతేన త్వం రామం సమనుగచ్చసి క్రోశంతం హి యథాత్యర్థం నైవం అభ్యవపద్యసి. శ్రీరాముణ్ణి చంపాలి అని తుదిముట్టించాలనే భరతుడిని నీకు సూచించినట్టున్నాడు. నువ్వు భరతుడు కలిసిపోయినట్టున్నారు. అందుకే నువ్వు ఆయన్ని అనుసరించి ఇక్కడి దాకా వచ్చావు. పైగా ఏదో భక్తితో సేవిస్తున్నట్టుగా అనిపిస్తున్నావు కానీ నీకు ఆయన మీద భక్తి లేదు, ప్రేమ లేదు. అందుకే ఆర్తితో అంతలాగా పిలుస్తున్నా సరే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళనన్నా వెళ్ళట్లేదు అని. రిపుః ప్రచ్ఛన్నచారిత్వం మదర్థం అనుగచ్చసి రాఘవస్యాంతరా ప్రేప్సుః తదీనం నాభిపద్యసి. నీవు మారువేషంలో ఉన్న శత్రువి అంటే మిత్రులా కనిపిస్తున్నావు కానీ నువ్వు మాకు ఆపదలు కొని తెచ్చడానికే నువ్వు ఇక్కడ ఉన్నావు. నా కొరకే నువ్వు మమ్మల్ని అనుసరించి ఇక్కడి దాకా వచ్చినట్టున్నావు. రాముణ్ణి ఎలా అయినా సరే తొలగించేసుకోవాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టున్నావు. ఆ కారణం చేతే అంతలాగా ఆర్తిగా పిలుస్తుంటే నువ్వు వెళ్ళట్లేదు. పైగా నన్ను కూడా ఏమీ ఏడవక్కర్లేదు, బాధపడక్కర్లేదని చెప్తున్నావు అంది. ఏవముక్తో హి వైదేహ్య సంరబ్ధో రత్నలోచనః క్రోధాత్ ప్రసురామానోష్ట ఆశ్రమాధ వినిర్కితః. సీతాదేవి ఇలా మాట్లాడితే నాలో క్రోధం ఆవేశించింది. అందుకే కన్నులు ఎర్రగా అయిపోయాయి. ఇక్కడ నేను ఆ వణుకుతున్న కంఠంతో అంత కోపానికి లోబడిపోయి, బాధకి లోబడిపోయి అట్లాంటి మాటలు వినవలసి వచ్చింది అని వెంటనే ఆశ్రమం నుంచి బయలుదేరి నేను ఇటు వచ్చేశాను. ఏవం బ్రువాణం సౌమిత్రిం రామః సంతాపమోహితః అబ్రవీద్ దుష్కృతం సౌమ్య తాం వినాయత్వమాగతః. జ్ఞానాన్నపి సమర్థం మా రక్షసాం వినివారణి అనేన క్రోధవాక్యేన మైథిల్యా నిస్పృతో భవాన్. లక్ష్మణుడి మాటలు విన్న శ్రీరాముడు ఎంతో బాధకి లోనాయి. అయ్యో లక్ష్మణ, ఇది ఏమైనా సరే నువ్వు అక్కడ ఆవిడ్ని వదిలిపెట్టి రాకుండా ఉండాల్సింది. అలా విడిచిపెట్టి రావటం మాత్రం చాలా తప్పే జరిగిపోయింది. నేను ఎలాంటి రాక్షస యోధునైనా సరే అదుపు చేయగలిగిన సమర్థత కలిగి ఉన్నవాడినని నీకు తెలుసు కదా. సీత కోపంలో ఏదో మాట్లాడినంత మాత్రాన నువ్వు ఇలాగ ఆవిడని ఒంటరిగా వదిలేసి వచ్చేస్తావా? అలా రాకుండా ఉండాల్సింది. నహి తే పరితుష్యామి త్యక్త్వా యధ్యాసి మైథిలిం క్రుద్ధాయాః పరుషం శ్రుత్వా స్త్రియాశ్చ త్వం ఇహాగతః. కోపంలో స్త్రీ పలికిన మాటలు పౌరుషంగా అందని అట్లా అని అవన్నీ పట్టించుకోకూడదు. సీతాదేవి ఒంటరిగా వెదిలి రావటం అన్నది మంచిది కాదు కదా. ఇది నాకు ఎంత మాత్రం కూడా సంతోషపరిచే విషయం కాదు. సర్వదా త్వాపనీతం తే సీతాయా యత్ ప్రచోదితః క్రోధస్య వసమాపన్నో నాకరోహ శాసనం మమ. నువ్వు సీత పలికిన ఆ కఠినమైన మాటలు కూడా కోపానికి లోబడకుండా ఉండాల్సింది. నా ఆజ్ఞను ఉల్లంఘించకుండా అంటే ఆవిడ రక్షణ భారాన్ని చూసుకుంటూ అక్కడే ఉండాల్సింది. నువ్వు ఇలా చేయటం చాలా తప్పైపోయింది. అసోహి రాక్షసః శేతే శరేణాభి హతో మయా మృగరూపేణ యనాహం ఆశ్రమాదపవాహితః. మృగరూపంలో వచ్చిన ఆ రాక్షసుడు నన్ను ఆశ్రమం నుంచి చాలా దూరానికి తీసుకెళ్ళిపోయాడు. నేను నా ధనస్సుని చేతబట్టి బాణాలు ఎక్కుపట్టి ఆకర్ణాంతం దాన్ని చక్కగా తీసి సంధించి అవలీలగా నా బాణంతో అతన్ని నేను కొట్టాను. వికృష్య చాపం పరిధాయ సాయకం సలీలబాణేన చ తాడితో మయా మార్గిం తనుం త్యజ్య సా విక్లభస్వరో బభూవ కేయూరధరః స రాక్షసః. నా బాణం దెబ్బకి అతడు నేల మీద కూలిపోయాడు, పడిపోయాడు. అంతటా ఆ మృగ రూపాన్ని దాల్చేసి మాయారూపం కదా దాన్ని తొలగించేసుకుని రాక్షసుడిగా మారిపోయాడు. అప్పుడు అతడు ఇలా ఆభరణాలు ధరించి తన దీనమైన స్వరంతో ఇలా మాట్లాడాడు. శరాహతేనైవ తదార్తయా గిర స్వరం మమాలవలంబ్య సుదూర సంశ్రవణం ఉదాహృతం తద్వచనం సుధారుణం త్వమాగతో ఏన విహాయ మైథిలిం. నా బాణం దాటికి దెబ్బతిని ప్రాణాలు కోల్పోయే ఆ క్షణంలో కూడా నా కంఠాన్ని అనుసరించి ఇలా దూరంగా కూడా వినబడేలాగా ఆర్తిగా అట్లా పలికాడు. ఆ దారుణమైన వచనాల్ని వినగా అవి నావి అనుకుని నువ్వు మళ్ళీ మైథిలిని అక్కడ విడిచిపెట్టి ఇట్లా నువ్వు వచ్చేసావు. అది నేను కాదు అని దాన్ని
అర్థమయ్యేలా చెప్తే ఇక్కడ కూడా మళ్ళీ ఆ మారీచి అన్నవాడు కూడా ఎంతలాగా హితకరమైన మాటలు చెప్పినా సరే రావణుడు నువ్వు చేయకపోతే చంపేస్తాను, చేసినా చచ్చిపోతావు, రెండిట్లో నీకు చావు తప్పదు, కాకపోతే చెయ్యకుండా ఉంటే మటుకు నేను చంపేస్తానని కూడా చెప్పాడు. అయితే ఎన్ని రకాలుగా చెప్పినా వినలేదు. కనీసం ఆ రాముడి చేతిలో నాకు మరణమన్నా లభిస్తుంది అని అనుకున్నాడు. పైగా ఇక్కడ మాట ఇచ్చాడు, చెయ్యమని చెప్పాడు, దానికి చేస్తానని చెప్పాడు, మాట తప్పకూడదు. అయితే ఇప్పుడు ఏదైతే నిజంగా ఈ కంఠస్వరంతో ఏదో అక్కడ రావణాసుడికి కూడా ఆ కార్యం చేసేలాగా లక్ష్మణుడు అక్కడి నుంచి వెళ్ళేలాగా సహాయపడేలాగా చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఆ రాముడికి తను ఉన్న పరిస్థితిని అలాగే ఆపద ఉంది అన్నది కూడా తను హెచ్చరించినట్టుగా కూడా చెప్పినట్టే అవుతుంది. ఎప్పుడైతే చంపటానికి వెళ్ళినప్పుడు ఏమీ అనకుండా ఆ ప్రశాంతంగా రాముడి బాణాల్లో రాముడిని చూసుకుంటూ చచ్చిపోతే ఆ విషయం రాముడికి తెలియదు. కానీ ఇక్కడ ఆ ధర్మ ప్రవర్తన ఉంది కాబట్టి ఎలా అయితే చేసినవన్నీ చేసి కూడా అవన్నీ మానేసి సాధు సత్పురుషుల రూపంలో తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇది చేసేది అనర్థాలకి దారి తీస్తుందని కానీ ఇవన్నీ అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆ మరణించే సమయంలో ఆ స్వరంతో మాట్లాడగానే రాముడికి ఆపద ఉన్నది, ఇది కావాలని ఎవరో కుట్ర పన్నే చేసింది, అందుకని ఏదో జరుగుతుందన్నది రాముడికి అక్కడికి స్పష్టత కూడా కలిగేలాగా చేసినట్టు కూడా అయ్యింది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 59 సర్గ సంపూర్ణం.